మన తండ్రి అయిన దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమా స్తోత్రము కలుగునుగాక. ప్రభు వాక్యాన్ని ప్రేమించున్నటువంటి మిమ్మలను ఆయన దీవించునుగాక. మనము సంతోషించాలి అంటే, లేక జీవితంలో ధన్యులము కావాలి అంటే ఏమి చేయాలో మనం వాక్యము నుండి తెలుసుకుందాం. మనమందరము మేలును అనుభవించాలి అంటే బైబిల్ అనేకమైన సత్యాలను మనకు బోధించు ఉన్నది. 112వ కీర్తన 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక యెహోవా యందు భయము భక్తి అనేటువంటిది కలిగి ఉండటము, అనుదినము ఆ విధంగా భయము భక్తి కలిగి ఉండి నడవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంతేకాకుండా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించగలిగేటువంటి అనుభవం ఉంటే మన జీవితంలో ధన్యులం అవుతాం, మేలును అనుభవిస్తాం. ఈ సత్యము దావీదు భక్తుడు ఎరిగి ఉండి ఆయన ప్రార్థన చేశారు. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధించి ఆయన అనుభవం ఏంటో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకు కలిగేటువంటి మేలును గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటిగా 119వ కీర్తన 4వ వచనం చదివినట్లయితే, ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని మనం ఆజ్ఞాపింపబడి ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ప్రభువు మనల్ని ఆజ్ఞాపించి ఉన్నారు. ఏమని అంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గైకొనాలని. మనకు తెలుసు ఆ యొక్క మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అదే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనం ఆజ్ఞలకు సంబంధించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మొదటిగా దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞ, రెండవదిగా మన పొరుగువానికి మనకు సంబంధించినటువంటి విషయము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ప్రభు తెలియజేసి ఉన్నారు. కనుక ఈ 2 విషయాలలో మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నవి అని మనం గ్రహించాలి. అంతేకాకుండా అనేకమైన చోట్ల మరి ఇంపరేటివ్ సెన్స్లో చెప్పబడినటువంటి మాటలు కూడా మనం గమనిస్తాం. అంటే ఆజ్ఞాపూరితంగా చెప్పబడినటువంటి మాటలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు చెప్పినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి అని, పరిశుద్ధంగా ఉండుటకై దేవుడు మనల్ని ఆజ్ఞాపించున్నాడని కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత గమనించినట్లయితే మొదటిగా దావీదు భక్తుల నుండి మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధించినటువంటి ఆ ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏ విధంగా ప్రార్థించారు అంటే 119వ కీర్తన 10వ వచనం, ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము ప్రభువా అని ప్రార్థన చేశారు. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశారు అంటే 21వ వచనంలో చెప్పబడినట్లుగా ఎవరైతే ఆజ్ఞలను విడిచి తిరుగుతారో వారు శాపగ్రస్తులు అవుతారు అని ఆయన గ్రహించారు. కాబట్టి ఆయన శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడటలేదు. ఆశీర్వదింపబడిన వ్యక్తి అయి మేలును అనుభవించేటువంటి వ్యక్తిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు విడిచి తిరగకుండా నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 119వ కీర్తన 19వ వచనంలో ఆయన చేసినటువంటి మరొక ప్రార్థన ఏమిటి అంటే, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము ప్రభువా అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే అన్ని ఆజ్ఞలను తెలుసుకోవటానికి, అన్ని ఆజ్ఞలకు ఆయన లోబడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు గూర్చినటువంటి ఆయన యొక్క అవగాహన ఏమిటో మనం తెలుసుకుందాం. 86వ వచనంలో ఆయన యొక్క ఆజ్ఞలు నమ్మదగినవి అని ఆయన చెప్తూ ఉన్నారు. 151వ వచనంలో ఆయన ఆజ్ఞలు సత్యమైనవి అని చెప్తూ ఉన్నారు. 172వ వచనంలో ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి అని చెప్తూ ఉన్నారు. సో దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చిన ఆ దావీదు యొక్క అవగాహన ఏమిటి అంటే అవి నమ్మదగినవి, సత్యమైనవి, న్యాయములు అని. ఆ తర్వాత మూడవదిగా గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధించి ఆయన యొక్క అనుభవం ఏంటో మనం తెలుసుకుందాం. 15వ వచనంలో దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ధ్యానిస్తూ ఉన్నారు. 63వ కీర్తన 4వ వచనంలో ఆయన దేవుని గూర్చి ధ్యానించటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి అనుభవం. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను కూడా ధ్యానించేటువంటి అనుభవం దావీదు భక్తుడు కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తర్వాత 35వ వచనంలో ఆజ్ఞల జాడను చూచి ఆనందిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది ఆయన విన్నప్పుడు లేకుంటే తెలుసుకున్నప్పుడు ఆయన ఆజ్ఞను బట్టి ఆనందించేటువంటి అనుభవం అనేటువంటిది ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాకుండా
47వ వచనములో ఆయన యొక్క ఆజ్ఞల యందు ఆయన హర్షించు ఉన్నారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి మరొక ప్రార్థన ఏమిటి అంటే దాని యందు నడువజేయము అంటాడు. అంటే ఆజ్ఞల జాడను చూచి ఆనందించేటువంటి అనుభవము, అదేవిధంగా దాని యందు నడవాలన్నటువంటి కోరిక ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఎంత గొప్ప అనుభవము, దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానించేటువంటి అనుభవము, లేకుంటే ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించేటువంటి అనుభవం, హర్షించేటువంటి అనుభవం, లేక మీ యొక్క ఆజ్ఞల యందు నేను నడుచుకునేటువంటి కృపను దయచేయండి ప్రభు అని ప్రార్థించేటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. అంతేకాకుండా 115వ వచనము, 60వ వచనము, అదేవిధంగా 166వ వచనాలను మనం చదివినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు జాగు చేయక ఆయన త్వరపడినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఆయన జాగు చేయలేదు, కానీ త్వరపడ్డారు. అంతేకాకుండా నీ ఆజ్ఞలను నేను అనుసరించేదను అని ఆయన చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరొక అనుభవం ఏమిటి అంటే 66వ వచనం, ఆయన ఆజ్ఞల యందు ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను నమ్మేటువంటి ఆ అనుభవం అనేటువంటిది దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు. 131వ వచనములో మనం గ్రహించేటువంటి మరొక అనుభవం ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞల యందు ఆయన అధిక వాంఛ కలిగి ఉన్నారు. ఆ ఆజ్ఞలను ఆయన ఎంతో కోరుకుంటూ ఉన్నారు. ఆ ఆజ్ఞల యందు అధిక వాంఛ కలిగి ఉన్నట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు ఏమి చేస్తాయి అని ఆలోచించినట్లయితే 119వ కీర్తన 98వ వచనాన్ని చదివినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. ఆ తర్వాత శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తాయని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితులలో మనకు తోడుగా ఉండి మన శత్రువుకు మించినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాయన్నమాట. ఏ విధంగా సమస్యను ఎదుర్కోవాలో మనం తెలుసుకోవచ్చు, ఏ విధంగా శత్రువుని జయించాలో మనకు దేవుడు అవగాహనను కల్పిస్తారు. అంతేకాకుండా ఆజ్ఞలు శత్రువును మించినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాయని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత గమనించినట్లయితే 143వ వచనములో వ్రాయబడినట్లుగా శ్రమలో వేదనలో సంతోషాన్ని కలుగజేయును అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మన జీవితంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా, శ్రమలు శోధనలు అనేటువంటివి వచ్చినా, అటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితులలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని మనం గ్రహించాలి. కనుక మనం దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించాలి. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. అంతేకాకుండా అన్ని పరిస్థితులలో మనం సంతోషించగలుగుతామని మనం తెలుసుకోవాలి. ఎవరైతే నేను యేసుప్రభు వారిని ప్రేమించున్నాను అని చెప్తారో వాళ్ళు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనగలగాలి. ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటారో అప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటి అంటే తండ్రి అతనిని ప్రేమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా అతన్ని ప్రేమించటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యేసు ప్రభువారు ఏం చేస్తారంటే తన్ను ప్రేమించే వారికి తన్ను తాను బయలుపరుచుకుంటారు. అంతేకాకుండా వాని యొద్దకు వచ్చి నివాసము చేయటం కూడా జరుగుతుంది అని మనం గమనించాలి. కొన్నిసార్లు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని అనుభవించడానికి, లేక మేలును అనుభవించడానికి బదులుగా కీడును పొందటానికి గల కారణము ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్య పెట్టినందువలన ఏమో మనం ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమము పాపము కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో పాపము చేసిన వారం అవుతాం. కనుక ఆజ్ఞలు గైకొనటానికి మనం ఆసక్తిని మనం కలిగి ఉండాలి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారం తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రభువుకు సంతోషం కలగాలి అంటే ఎప్పుడు కలుగుతుంది అంటే బలులు అర్పించినప్పుడు కాదు, లేకుంటే మనం ఏదో కానుకను సమర్పించినప్పుడు కాదు. మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞను గైకొంటామో అప్పుడు ప్రభువుకు సంతోషం అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఆజ్ఞకు లోబడుచూ ఉంటామో అప్పుడు శ్రమలో కానీ వేదనలో కానీ ఆ ఆజ్ఞలను బట్టి మనం కూడా సంతోషించగలుగుతాం. కనుక ఈ సమయంలో ఈ 2021వ సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి మనం
దేవుని యొక్క ఆజ్ఞలను గూర్చి ఆలోచించాలి. మనం దేవుణ్ణి ప్రేమించు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి. ఆయన ఆజ్ఞలను మనం అంగీకరించాలి, గైకొనాలి. అప్పుడు యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞలకు మనం ఎప్పుడైతే లోబడతామో తండ్రి చేత మనం ప్రేమింపబడతాం, యేసు ప్రభువారి చేత ప్రేమింపబడతాం. యేసు ప్రభువారు తన్ను తాను మనకు బయలుపరుచుకుంటారు. మన యొద్దకు వచ్చి నివాసం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కనుక దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుచు ఆయన యందు భయము భక్తితో ఆయనను గణపరుస్తూ మెండైన దేవుళ్ళు మీరందరూ కూడా ముందుదురుగాక. మీకేమైనా ప్రార్థనా అవసరతలుంటే మా వాట్సాప్ నెంబర్కి తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.